అక్రమాలకు కేరాఫ్ గా నిలిచిన రైస్ మిల్లర్లపై అధికారులు కొలలా జులిపించారు. నిజామాబాద్ లో కస్టమ్స్ మిల్లింగ్ ధాన్యం పక్కదారి పట్టినట్లు నిర్ధారణ కావడంతో 39 రైస్ మిల్లులను బ్లాక్ లిస్ట్ లో పెట్టి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. 2 రోజులుగా రైస్ మిల్లులపై సివిల్ సప్లై విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ధాన్యం నిల్వలపై తనిఖీలు చేసి విచారణ చేపట్టారు. తనిఖీల్లో ధాన్య అవకతవకలు జరిగాయని నిర్ధారించి రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకున్నారు. అక్రమాలకు కేరాఫ్ గా నిలిచిన రైస్ మిల్లర్లపై అధికారులు కొరడా జులిపించారు. నిజామాబాద్ లో కస్టమ్ మిల్లింగ్ ధాన్యం పక్కదారి పట్టినట్లు నిర్ధారణ కావడంతో 39 రైస్ మిల్లులను బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. ఏదైతే రైస్ మిల్లు పక్కదారి పట్టించి పక్క రాష్ట్రాలకు, తెలంగాణ రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని పక్క రాష్ట్రాలకు మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఇక్కడ రీసైక్లింగ్ చేసి ఇతర జిల్లాలకు ఏదైతే రైస్ మిల్లలు సప్లై చేస్తున్నారో వారిపై కొరడా జుల్పించారు. ఏకకాలంలో రైస్ మిల్లపై దాడి చేశారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాదాపుగా 39 నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 39 రైస్ మిల్లపై ఏకకాలం దాడులు చేసి వారు అక్రమాలకు పాల్పడుతున్నారని నిర్ధారణకు రావడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ కొనసాగితే కొన్ని వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చేరవేస్తున్నారనే పక్కా సమగ్ర సమాచారాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సేకరించడం జరిగింది. సేకరించినటువంటి అధికారులు ఏకకాలంలో ఇవాళ 39 రైస్ మిల్లను సీజ్ చేసినట్టుగా ఇప్పటికే ప్రాథమికంగా వారు చెప్పడం జరిగింది. దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మన కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఈ దంతు ఇవాళ నిజామాబాద్ జిల్లాకు వ్యాపించింది. అక్కడ కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మాచారెడ్డి, అదేవిధంగా భవానీపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న రైస్ మిల్లల పైన ఏకకాలంలో దాడి చేయడం జరిగింది. రీసైక్లింగ్, ఇవి దొడ్డు బియ్యము దాన్ని సన్న బియ్యముగా మార్చి పక్కదారిగా పక్క రాష్ట్రాలకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఎఫ్ఆర్పి ఏదైతే ఉంటుందో దాని ప్రకారం తీసుకోవాల్సిన బియ్యాన్ని రీప్లేసింగ్ చేసి ప్రభుత్వం విధించిన గడువు ముగిసినా ఇంకా వాళ్ళు ధాన్యాన్ని ప్రభుత్వంకి ఎఫ్సీఐకి అప్పచెప్పకపోవడంతో ఏంది దీంట్లో ఉన్న మతలాబ్ అనే అంశం పైన వేయడం జరిగింది. దాదాపుగా వేలాది టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం ఏదైతే ప్రభుత్వానికి అప్పచెప్పాల్సింది ఉంటుందో అప్పచెప్పకుండా యథేచ్ఛగా దాన్ని విక్రయిస్తుంది. దీంట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రభుత్వంలో ఒక కీలక నేత అండదండలతో ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఇవాళ ఈ ఏదైతే మిల్లర్స్ ఉన్నారో వాళ్ళకు వెన్నుదండగా నిలుస్తున్నారని ఓ బడా నేత అండదండలతో ఇవాళ మిల్లర్లు ప్రభుత్వానికి అప్పచెప్పకుండా దాస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా సాధారణ ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. ఏకకాలంలో దాడి చేయడం వల్ల వందలాది మెట్రిక్ టన్నుల ప్రభుత్వానికి అప్పచెప్పిన ప్రభుత్వ ప్రజల సొమ్మును దాన్ని పక్క రాష్ట్రాలకు మళ్లించి ఇటు ఓ నేత, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లర్లు కొమ్ము కాస్తున్నారంటే ఆరోపణలు నిలబడుతున్నాయి. దర్యాప్తు కొనసాగుతుంది. దాదాపుగా 39 రైస్ మిల్లు గడువు ముగిస్తున్న నేపథ్యంలో ఇంకా 3 రోజుల టైం ఉంది. 3 రోజుల్లో ఏకకాలంలో అప్పైపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అదనపు కలెక్టర్ ఉంటాడో అదనపు కలెక్టర్ ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. చూడాలి, దాదాపుగా ఇంకా 3 రోజులు గడువు ఉంది. కానీ అప్పైపోయే పరిస్థితి అయితే ఉండే పరిస్థితి లేదు. ఇది పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేయడం జరిగింది, రీసైక్లింగ్ చేయడం జరిగింది. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో ఇవాళ రైస్ మిల్లు ఎట్లా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఆరోపణలతో ప్రధానంగా వినబడుతుంది. ప్రజల సొమ్మును దాదాపుగా రైతులకు సంబంధించిన అంశం. ఇప్పటికే కొన్ని దగ్గర రైతులకు పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించలేదు. పైగా రైస్ మిల్లు ముక్కినయి, దాదాపుగా ఎందుకు పనికి రావాలనే రైస్ మిల్లను కారణం చేసి నెపంతో వాటిని పక్కదారి మట్లించేందుకు ఈ భారీ స్కాము కనబడుతుంది. దాదాపు ఇంకో 3-4 రోజుల్లో దిగ్గు తెలిసే ఆస్కారం ఉంటుంది. దాదాపు పూర్తి స్థాయిలో ఎంఆర్పి ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ రకంగా ఆ తీరుతున్న ఏది కూడా స్పష్టంగా కనబడుతుందో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఒక్కొక్క రైస్ మిల్ పై ప్రాథమికంగా విచారణ కొనసాగుతుంది. దాదాపుగా మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే రైస్ మిల్ పూర్తి స్థాయిలో ఎవరెవరు ఎంత రైస్ ను ప్రభుత్వానికి ఎఫ్సీఐకి పెంచాల్సిన
బాధ్యత ఉంటుందో అది ఒకవేళ గడువు పూర్తి అయినా కప్పైపోతే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇప్పటికే చెప్పడం 39 రైస్ మిల్లు సీజ్ చేసినట్టుగా ప్రాథమికంగా అధికారులు చెప్పిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. సాయి రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.